నమస్కారం. ఎస్ఎస్సి పాపులర్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు తీపి కబురు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఈ పథకంపై కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం. సైబరాబాద్ తరహాలో మరో నగరం. 4000 ఎకరాల్లో నిర్మాణం. ముచ్చెర్ల ప్రాంతంలో ఏర్పాటు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెంపు. 7 మున్సిపాలిటీలు విలీనం. రేపు అసెంబ్లీలో చర్చ. తెలంగాణకు రెయిన్ అలర్ట్. పలు జిల్లాల్లో వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు అమలు చేయగా అన్నా క్యాంటీన్లను ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నారు. అయితే సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. ముందుగా ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కొందరు మంత్రులు ప్రకటన కూడా చేశారు. అలాగే ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ హామీలతో పాటుగా మహిళలకు ఇచ్చిన మరో హామీ ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో దీపం పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం వర్తించదని తెలుస్తోంది. విద్యుత్ బిల్, ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్, చిరునామా, ధృవీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని చెప్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్లతో పాటు సైబరాబాద్ పేరిట నిర్మించిన నూతన నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ 3 నగరాల చుట్టూ అనేక ఐటీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగరాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నగరం చుట్టూ గ్రీన్ టౌన్షిప్లు, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నగర విస్తరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ పరిధిలో మరో నూతన నగరం నిర్మిస్తామని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో 4000 ఎకరాల్లో కొత్త నగరం నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇలా 3 నగరాలు ఉన్నాయని చెప్పారు. ముచ్చెర్ల నిర్మించబోయేది 4వ నగరం అవుతుందన్నారు. అక్కడ ఆరోగ్య, క్రీడా హబ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మించే నగరానికి మెట్రోతో అనుసంధానం చేస్తామన్నారు. తెలంగాణలోని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వ్యవసాయం నుంచి ఏఐ టెక్నాలజీ వరకు పలు రంగాలపై నూతన విధానాలు రూపొందిస్తామన్నారు. హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకు అవసరమైన కీలక చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు కొత్తగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల వద్ద 4వ సిటీని నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగర విస్తరణపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం పెట్టి చర్చించనున్నారు. నగర శివార్లోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను, 33 గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక శాఖ, జీహెచ్ఎంసీల అధికారులతో 4 నెలల క్రితమే సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ అప్పట్లోనే ఆదేశించారు. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. తాజాగా అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంతాలకు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం అరకొర నిధులతో సతమతమవుతున్న కార్పొరేషన్ల అభివృద్ధికి నిధులు దండిగా రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. కడప జిల్లా నుంచి ఏరికోరి ఆయన్ను తీసుకొచ్చి మానవ వనరుల శాఖలో మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా నియమించారు. రమణ గతంలో తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేశారు. అక్కడ గిరిజనులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో, జీవన ప్రమాణాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడి నుంచి కడప జిల్లా బద్వేలు ఆర్డీఓగా బదిలీ కాగా అక్కడ కూడా సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలు పొందారు. ఇప్పుడు నారా లోకేష్ ఓఎస్డీగా నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఆకుల శ్రీరాములు, లక్ష్మీ నరసింహల కుమారుడు వెంకటరమణ. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రమణ ప్రభుత్వ కొలువు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు. విద్యాభ్యాసం మొత్తం మార్కాపురంలో జరిగింది. 2000లో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక బీటెక్ చేయడం కోసం ఏడాది పాటు సొంతంగా ఎంసెట్కు ప్రిపేర్ అయ్యారు. 2001లో 1000 ర్యాంక్ సాధించగా బీటెక్లో చేరారు. 4 ఏళ్లు బీటెక్ తర్వాత క్యాంపస్ సెలక్షన్స్లో ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థలో 2005లో సర్క్యూట్ డిజైన్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించారు. ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో తోటి ఉద్యోగులతో కలిసి సమీప ప్రాంతాల్లోని స్కూళ్లకు వెళ్లి అక్కడ విద్యార్థులకు క్లాసులు చెప్పేవాడు. అలా అక్కడ లోటుపాట్లను చూసి ప్రభుత్వ సర్వీసుల ద్వారా మరింత సేవ చేయొచ్చని భావించారు. 2009లో తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి సివిల్స్, గ్రూప్స్ ప్రిపరేషన్ వైపు మొగ్గు చూపారు.
ఉద్యోగం చేయడం లేదు, ఖర్చులకు డబ్బులు కావాలి. ఇలాంటి సమయంలో వ్యక్తిగత ఖర్చుల కోసం కుటుంబంపై ఆధారపడడం ఇష్టం లేక గ్రూప్ 2 బ్యాంక్ పీఓ వంటి పరీక్షలకు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ కు ఫ్యాకల్టీగా పనిచేస్తారు వెంకటరమణ. తెలుగుదేశం పార్టీ ప్రజలు, పార్టీ శ్రేణుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు అందుబాటులో ఉంటున్నారు. తాజాగా ఆగస్టు నెలకు సంబంధించిన షెడ్యూల్ను టీడీపీ విడుదల చేసింది. స్వయంగా చంద్రబాబు కూడా ఆగస్టు 3, 10 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అర్జీలు స్వీకరిస్తారు. అలాగే మంత్రితో పాటుగా రోజుకు ముఖ్యమైన నేత కూడా అందుబాటులో ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు సూచన మేరకు ఆదివారాలు మినహా రోజుకి ఎదురు చొప్పున ఆగస్టు 14 వరకు పార్టీ కార్యాలయంలో ఉంటూ వినతులు తీసుకోనున్నారు. ఆ షెడ్యూల్ ఇలా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు, టీడీపీ జాతీయ నాయకులు పార్టీ శ్రేణుల కోసం అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు గమనించాలని ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న రాష్ట్ర మంత్రులు, టీడీపీ జాతీయ నాయకులు కొద్ది రోజులుగా టీడీపీ కార్యాలయంలో మంత్రులు, ముఖ్య నేతలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలను, వినతులను స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలను గెలుపొంది దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జనసేన పార్టీ రాజకీయ వర్గాలను సంబరమాచర్యాలకు గురి చేస్తూ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రకటించి షెడ్యూల్ విడుదల చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. ఆగస్టు 1వ తేదీ నుంచి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరించనున్నారు. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నెల కనీసం 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంతకుముందే ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు విని పరిష్కారాలు సూచించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి వారి నుంచి విజ్ఞాపన పత్రాలు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే అభ్యర్థనలు, సూచనలను స్వయంగా స్వీకరించనున్నారు. అర్ధరాత్రి వాళ్ళకి 12 అయినా కానీ 11 అయినా కానీ ఆ ఎండలో మండుటెండలో నిలబడి మధ్యాహ్నం నుంచి వాళ్ళ క్యూలు వాళ్ళకి వంతు వచ్చే వరకు అలా నిలబడి మరి ఓట్లేసారు. అంటే ఇవన్నీ చాలా చాలా బాధ్యతనిచ్చాయి. అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మన పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం మనందరం అందుబాటులో ఉండాలి. అది మీరు మనందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం. ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి. అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలకి ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ పార్ట్నర్స్ తోటి. అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాల్లో బ్రిడ్జ్ ఒక్కోసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి. అవన్నీ మీరు చేయాల్సింది ఏంటంటే మన నియోజకవర్గపు సమస్యలు ప్రాధాన్యత అంటే యాజ్ పర్ ప్లీజ్ ప్రయారిటైజ్ చేసి మనం కొన్ని కేంద్రం ద్వారా జరిపించాల్సినవి ఉంటే అది చేద్దాం. అలాగే ఇది మనం దేనికోసమైతే నిలబడ్డామో, మాట ఇచ్చామో వాటికి నిలబడతాం. అలాగే పాలకొండకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులు వచ్చి పంట పొలాలు ధ్వంసం చేస్తాయి. ప్రతి చిన్న చిన్న సమస్య. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటికి చాలా తక్కువ నిధులతోటి 20-25 కోట్లతో అయిపోయే పనులు చాలా ఉన్నాయి. అండ్ మేజర్గా మన ఎలక్షన్స్లో మనం చెప్పింది విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అండ్ లా అండ్ ఆర్డర్. ప్రజల మాన ప్రాణ ఆస్తుల సంరక్షణకి మనం చాలా చాలా జవాబుదారీతనంగా ఉండాలి. అలాగే మనకిచ్చింది ఇది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, అది మనం అందరం అర్థం చేసుకోవాలి. పాత తరం రాజకీయాల్లాగా కూర్చోబెట్టి మనం పవర్ని ఎక్సర్సైజ్ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు. అది మనం దయచేసి మర్చిపోతుంది. నాతో సహా నేను మర్చిపోదాన్ని. అందుకని లెటర్స్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా అసహనంతో అది మనం భరించాలి తప్ప. అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకండి. వాళ్ళని మీరు చూశారు కదా, పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడి నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి. అలాగే పార్టీ ఒకటి మనందరం చేయాల్సింది ఒకటి టైమ్స్, ఒకటి పంక్చువాలిటీ, సరైన సమయానికి రావడం. మీరు కావాలంటే గంట ముందు రండి. నైట్ 1:30, 2:30 అని పడుకునేటప్పటికి. ఎందుకంటే ఇది మనం 5 సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు. దయచేసి మనందరం నియమావళిని పాటిద్దాం. కొంత మనలో కూడా మనం వన్స్ ఇన్ ఎ వైల్ మనందరం కూర్చొని మేబీ ఓవర్ లంచ్ ఒక
ఈవినింగ్ ఒక చాయ్ పే చర్చ అలాగా ఏమేం చేయాలి. అలాగే మనం కూడా కొంత కలుపుగోలుతనం చూపించాలి మిగతా పార్టీలు, మన ఎన్డీఏ కానీ బీజేపీ, మన మీద ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా. అంటే మనం ప్రత్యేకించి మనం ఎక్స్క్లూజివ్గా ఉండకుండా అందరితో మమేకం అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం నాట్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఢిల్లీలో మనం చేసినట్టుగా మన ప్రధానమంత్రి గారి పేరుని నన్ను కూడా ప్రతిపాదించినట్టుగా ఈ రోజున రాష్ట్ర ఎన్డీఏ నాయకులు మనం ఎన్నుకోవాలి. మీ అందరికీ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్. కేంద్రం వందే భారత్ ట్రైన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రయాణికులు మెరుగున ప్రయాణం అనుభూతినిచ్చేందుకు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ ట్రైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. హైస్పీడ్తో చాలా తక్కువ స్టేషన్లలో ఆగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య 2 వందే భారత్ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ విశాఖ మధ్య ఈ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ట్రైన్లలో ప్రయాణించే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏపీలోని సామర్లకోట రైల్వే స్టేషన్లో హాల్ట్ను ఏర్పాటు చేశారు. గతంలోనే ఈ స్టేషన్లో హాల్ట్ ఏర్పాటు చేయగా దాన్ని 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు రెగ్యులర్ హాల్ట్ లేదు. హాల్ట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా హాల్ట్ను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, గతంలో ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానుంది. రైల్వే అధికారుల నిర్ణయం పట్ల ప్రాంతంలోని ట్రైన్ ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనపై నటి లావణ్య చేసిన ఆరోపణలపై సినీ హీరో రాజ్ తరుణ్ స్పందించాడు. తనపై లావణ్య చేసినవి ఆరోపణలు మాత్రమేనని, కానీ ఎక్కడ ఆధారాలు చూపించలేదన్నారు. లావణ్య తనపై ఆరోపణలు చేసినప్పుడు మీడియా ఆధారాలను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాను లీగల్గా వెళ్తున్నానని, తనకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్లో గర్భస్రావంపై కేసు ప్రస్తావన ఎందుకు లేదన్నారు. తాను తప్పించుకుని తిరగడం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులపై తాను స్పందించారన్నారు. తాను మనిషినేనని, అనవసర ఆరోపణతో తనకు బాధ ఉంటుందన్నారు. వాడలాగా తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనన్నారు. మన మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఇలా చేస్తే బాధ వేయదా అన్నారు. ఆ బాధతో ఇన్నాళ్ళు బయటకు రాలేదన్నారు. తాను మామూలుగానే సెన్సిటివ్ అని, అందుకే బయటికి రాలేదన్నారు. తాను అలాగే ఇంట్లో ఉంటుంటే తన కుటుంబ సభ్యులపై కూడా ప్రభావం పడుతుందన్నారు. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని మీడియాతో అన్నారు. తాను ఎంతో ధైర్యం తెచ్చుకుని బయటకు వచ్చానన్నారు. ఇంకా అడిగి బాధ పెట్టద్దని కోరారు. No, you can't tell that because ఒకటే ఒక మీడియా ఛానల్ let us one second, let me talk, Raj. You can't tell that. We are media representatives. Okay, individual person కోసం మేము పని చేయం. I wanted to tell this. మేము పని చేసేది ప్రజల కోసం, individual person కోసం కాదు. So my question is, ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు I don't want to talk అన్నారు. I don't know why. I really don't want to talk to you and I'm very sorry. Why? Let me know. అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే because I was the first one who brought Lavanya interview. So మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకోవడం it is not nice. Okay? రాజతరుణ్ గారు, మీ మీద కేసు అయిన తర్వాత, మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు, ఓకే బానే ఉంది. మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు. 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము, అబార్షన్ చేయించారు, మీరు డబ్బులు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను, 75 లక్షల రూపాయలు సహాయం చేశాను, ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది. మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్ లో ఏం చెప్తారు? ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. ఎంటైర్ ఎపిసోడ్ లో ఏం చెప్తారు? ఓవరాల్ చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. నేను లీగల్ అని ప్రొసీడ్ అవుతా. నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీబడి. నేను చేయను. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. రాజతరుణ్, ఈ అమ్మతో ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు, మీరు కలిసిన జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, అన్ని చూపిస్తారు కదా. రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి? అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా. కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు. ఉంటే పెడతారు కదా. రాజతరుణ్, సారీ ప్లీజ్, దయచేసి టాపిక్ వదిలేండి. నాకు నిజంగా బాధేస్తుంది. ప్లీజ్. ఓకే, నేను ఆల్రెడీ చాలా ధైర్యం తెచ్చుకొని ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు? లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా? లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినోడు బయటికి రావడానికి అదోలా ఉంటుంది. అంటే మీరు నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను. ఓకే, లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా.
రాజుతారని ఎక్కడండి? బాగుంది బ్రో, వినడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజుగారు ఇక్కడ కాదు, స్టేషన్ మీద నేను ఒక్కడే దొరికి కాదు ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి కానీ మిమ్మల్ని హట్ చేయడానికి కానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఏమీ తెలియదండి, నాకు నిజంగా ఏమీ తెలియదండి. పెద్ద హస్తామండి ఎవరు ఉంటారండి? ఏమో, అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా? ఎవరు చేస్తారండి అలాగా? ఏమండి అలా నేను ఒకటి చెప్తా. ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్, నా వేరే వీడియోస్, నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను. అవన్నీ తనకు సంబంధించి ఏంటి? అదే అండి, ఆవిడ క్లియర్గా చెప్పింది కదా, వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది, యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి. నేను ఎందుకు చేస్తా? అలా చెయ్యాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు? నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. పోలీసులకు మాత్రం, పోలీసులకు కూడా కాదు, కోర్టుకి ఇస్తాను, నా లాయర్కి ఇస్తాను, లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అవునండి, మీరే అంటున్నారు కదా మళ్ళీ అలిగేషన్స్ అని చెప్పి. నేనేం చేయించాను? ఏమండి, ఆయన నాకు సపోర్ట్గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్స్తో వచ్చారు. నాకేం తెలుసు, నా దగ్గర లేవు అవి. ఓకే రాజు గారు ఒకటి అంటే ఈ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే, కానీ మగవాళ్ళే ఎలిగేషన్ చేయబడుతున్నారు. అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. చాలా మంది మగవాళ్ళు, కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి. అందరి గురించి అనట్లేదు, కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు. ఇప్పుడు మనకి ఈ ఉన్న సెక్షన్లో ఇవన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు. అది నిజంగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందనే పెట్టారు. అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా, వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఏంటని జరుగుతుంది మనందరికీ తెలుసు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో అది ఖచ్చితంగా తప్పు అనట్లే, కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటే, అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి, ఈ షో రీల్ చూసిన తర్వాత మీ మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది, రిలేషన్ లా కనిపించింది. సో దాన్నే బేస్ చేసుకుని ఎలిగేషన్ చేశారా అనిపిస్తుంది బయట. మీరు ఆగస్ట్ 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. వాస్తవానికి చివరి 2 ఓవర్లలో శ్రీలంక విజయానికి 9 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అప్పటికి క్రీజులో కుశాల్ పెరీరా ఉండడంతో ఆ జట్టు విజయం ఖాయమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బంతి అందుకున్న రింకు సింగ్ సంచలన బౌలింగ్ చేశాడు. 19 ఓవర్లలో 2 వికెట్లు తీసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ను రింకు సింగ్ చేత బౌలింగ్ చేయించి అందరినీ ఆశ్చర్యపరిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్లను అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తానే బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకసారి కూడా బౌలింగ్ చేయని సూర్య చివరి ఓవర్ కోసం బంతిని అందుకున్నాడు. తొలి 3 బంతులకు 1 పరుగు కూడా ఇవ్వలేదు. 2 వికెట్లు పడగొట్టాడు. 4వ బంతికి సింగిల్ రాగా సమీకరణం 2 బంతుల్లో 5 రన్స్గా మారింది. అయితే ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ చేసిన ఓ తప్పిదం మ్యాచ్ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లింది. 5వ బంతిని ఎదుర్కొనేందుకు విక్రమ్ సింగే సిద్ధమయ్యాడు. బంతిని లాంగ్ ఆఫ్ దిశగా తరలించాడు. క్రీజులోని బ్యాటర్లు ఇద్దరు 2వ పరుగు ప్రయత్నించారు. ఫీల్డర్ కూడా బంతిని నేరుగా బౌలింగ్ ఎండ్ వైపు ఉన్న సూర్యకుమార్ యాదవ్ వైపు విసిరాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. సూర్యకుమార్ త్రోను కీపర్ వైపు విసరకుండా వికెట్లను గిరాటేస్తే మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లేది కాదు. 1 పరుగు తేడాతో భారత్ మ్యాచ్ గెలిచేది. సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత తొలి బంతికే సూర్యకుమార్ 4 కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. గత 10 రోజులకు పైగా రాష్ట్రంలో ఎక్కడొక చోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయితే నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు
కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. పశ్చిమ భారత్లో రుతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గుజరాత్, కేరళ దగ్గర ద్రోణి ఉందని, అరేబియా సముద్రంలోనూ ఓ తుపాను సుడి ఏర్పడిందని చెప్పారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మధ్యాహ్నం 3 తర్వాత పశ్చిమ తెలంగాణ, సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. పలు చోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. బలమైన ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు. వర్షం కురిసే సమయంలో బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.